లోపలికి వెళ్దామా? ఓ తప్పకుండా వెళ్దామే. గుడ్ మార్నింగ్, వందనం, నమస్తే, నమస్కార్. ఆలసించిన ఆశాభంగం, మంచి తరుణం మించిన దొరకదు. రండి సార్ రండి, వచ్చి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. 1కి 3, 5కి 15, 10కి 30. ఎన్టీఆర్ కి సింహాద్రి, మహేష్ బాబుకి ఒక్కడు, పవన్ కళ్యాణ్ ఖుషి, మీకంతా ఖుషి ఖుషి. ఇందులో దగా లేదు, మోసం అసలే లేదు. జస్ట్ టైం పాస్. ఒక కాఫీ తాగే టైంలో డబ్బు గెలుచుకొని వెళ్ళొచ్చు సార్. బాగా చూడండి సార్. 4 గళ్ళు, 3 ఇవి. రాజా, రాణి, డైమండ్, ఆర్టిన్. రాజా శివాజీ గణేశన్ గారు, రాణి నాట్య మయూరి పద్మిని, మిగతా 2 డైమండ్, ఆర్టిన్. ఈ గళ్ళలో ఉన్న బొమ్మలే సార్ వీటి మీద ఉన్నాయి, వీటి మీద ఉన్న బొమ్మలే సార్ ఈ గళ్ళలో ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 బొమ్మలు ఉన్న వీటిని ఈ డబ్బాలో వేసి కడకడ ఆడించి పోస్తున్నాం సార్. ఇప్పుడు ఏమొచ్చాయో చూడండి సార్. రాజా శివాజీ గణేశన్ గారు, నాట్య మయూరి పద్మిని, ప్రపంచ ప్రేమికుల చిహ్నం ఆర్టిన్. మీ జేబులో ఉన్న 5వ 10 ఈ గళ్ళలో దేని మీదైనా కాయొచ్చు సార్. బాగా చూడండి సార్. ఒక రాజా, ఒక ఆర్టిన్, ఒక డైమండ్. ఇప్పుడు ఈ గళ్ళలో డబ్బు పెట్టుంటే 5 పెట్టుంటే 10, 10 పెట్టుంటే 20. ఖాళీగా ఉన్న గళ్ళలో డబ్బు పెట్టుంటే అది కంపెనీకి చేరుతుంది సార్. కంపెనీ అంటే ఏంటి? కాలే ఈ జారుడు పొట్ట కోసం కాకిలా అరుస్తున్న నేనే సార్ ఈ కంపెనీ. సరే కాస్తాము, తగులుతుందన్న నమ్మకం ఏంటి? నమ్మండి సార్, నమ్మకమే సార్ జీవితం. నన్ను నమ్మి చెడ్డవాళ్ళు ఎవరు లేదు సార్, నమ్మక చెడ్డవాళ్ళే చాలా మంది ఉన్నారు. రండి సార్ రండి సార్ రండి సార్, కాయ రాజా కాయ్. సెంటర్ లో పెడితే చల్ల సార్. 5కి 5, 10, 15 కాసి గెలుచుకుపోండి సార్. రండి సార్ రండి, కాయండి సార్. రాజా మీద 10. రాజా 10, రాజా 10, రాజా 5 రూపాయలు. 15 గళ్ళు ఖాళీగా ఉంచండి సార్. ఖాళీ గళ్ళలో పట్టే కంపెనీ చేరుతుంది సార్. దేవుని తలుచుకోండి సార్. చూడండి సార్, తీయబోతున్నారు. అదృష్టం మీ వైపు ఉంది సార్. ఒక రాజా, ఒక రాణి. 10 పెట్టిన వాళ్ళకి 20 సార్, 5 పెట్టిన వాళ్ళకి 10. తీసుకోండి తీసుకోండి, సంతోషంగా తీసుకోండి. 5, 10 కాయాలని ఏం లేదు సార్. 50, 100 కూడా కాయదు సార్. 50 కాస్తే 100, 100 కాస్తే 200 సార్. రండి సార్ రండి సార్ రండి సార్, కాయ రాజా కాయ రాజా కాయ్. సింగిల్ కాస్తే సింగిల్, Excuse me? డబుల్, ట్రిపుల్. పద్మిని 1 రూపీ. ధైర్య సాసే లక్ష్మి అన్నారు సార్. పద్మినికి తగిలింది సార్. చూసారా సార్, పాప 1 రూపాయి పెట్టా, 2 రూపాయలు తీసుకో. పప్పర్మెంట్ కొనుక్కొని సంతోషంగా చప్పరిస్తూ శివాజీ 1 రూపీ, పద్మిని 1 రూపీ. జాగ్రత్తగా చూడండి సార్. పాపం చూసారా సార్, 2 కళ్ళలో 1 రూపాయి చొప్పున కాసింది. తీబోతున్నా చూడండి సార్. మళ్ళీ కలుసుకున్నావు పాప. నువ్వు కాసిన 2 కళ్ళకే తగిలింది. ఇదిగో 2 రూపాయలకి 4 రూపాయలు తీసుకో. పాపలాగా ధైర్యంగా కాయండి సార్. కాసు గెలుచుకోండి సార్. రండి రండి, కాసేవాళ్ళు ముందు ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం లాగేసుకున్నాడు. టెక్నికే అది. తమాషా చూసే వాళ్ళంతా దయచేసి వెళ్ళిపోండి సార్. దాంతో సీజన్ టికెట్ కొనాలి కదే. కాయ రాజా కాయ రాజా కాయ రాజా కాయ్. రండి సార్ రండి సార్. నువ్వు కాయ పాప. పాప కులదైవం ఎవరు? బ్రహ్మరాంబ. ఒకసారి దండం పెట్టుకో పాప. పద్మిని మీద 100 రూపాయలు కాసావు. బాగా చూడండి సార్. 100 రూపాయలు సార్. నోట్ సార్. 1 రూపాయి 2 రూపాయలు వద్దు సార్. పాపకు మళ్ళీ తగిలింది. నీ భ్రమరామ నిన్ను కరుణించింది పాప. 100 రూపాయలు పెట్టావు, 200 తీసుకో. చూసారా సార్, పాప 100 రూపాయలు పెట్టింది, 200 గెలుచుకుంది. అరే అది మంచి నోటే పాప. అవును ఏంటి పాప నీకు అదృష్టం ఇలా పట్టుకుంది? ఇలాగే పోతే నా కంపెనీ దివాళా తీస్తుంది పాప. దానికి నన్నేం చేయమంటావు? చాలా సేపటి నుంచి కూర్చున్నారు, కాళ్ళు నొప్పెడుతున్నాయి. వెళ్ళేటప్పుడు కాస్త హెల్ప్ చేస్తావా పాప? అవన్నీ తర్వాత చూసుకుందాం. ముందు నువ్వు కాని కాని. 100 పద్మిని, 100 శివాజీ, 100 ఆర్టిన్. కొట్టేసింది. నాకు తొక్క చెట్టు పాప. 200 పెట్టింది, 400 గెలుచుకుంది. డైలీ ఇక్కడికి వస్తారా? రేపు మా కాలేజ్కి వస్తారా? ఆడుకుందాం. థ్యాంక్స్. పట్టుకోరా దాన్ని. ఎక్కడికి వెళ్తావే? ఏంటి ఎక్కడికి బయలుదేరావు? ఇంటికి. నువ్వు గెలుచుకొని ఇంటికి వెళ్ళిపోతావు. మీరు చెప్ప పట్టుకొని వీధుల్లోకి వెళ్ళాలా? కాయ్. సతీ పాపం రా. నువ్వు ఊరుకుంటావా? కాయ్. అది కూడా పెట్టు. సీజన్ టికెట్ కి మా నాన్న తిడతాడు. ఏం చేస్తాడు మీ నాన్న? పళ్ళు డాక్టర్. పళ్ళు పీకడానికి కూడా డాక్టరా? పళ్ళు పీకేవాడని చెప్పు. ఎంతమంది పళ్ళు పీకి సంపాదించుంటాడో. ఇప్పుడు నీ పళ్ళు పీకుతాను చూడు. పెట్టో. ఇప్పుడు ఆడిస్తాను చూడు. తగిలిందా? తాగలదు, ఎందుకంటే ఆడించడంలో ఉంది. డబ్బాలో 300 ఉన్నాయి. కాయ్ 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 కాయ్. భ్రమరాంబా
నీ భ్రమ తొలగిస్తాను చూడు. తగలేదుగా? అంతా కంపెనీకే. ఆ మిగిలిన చిల్లర పెట్టు. జేబులో ఉన్నాయి చూడు. తగిలుండదు, చూడాలా? చూసుకో. ఏ రాబోయ్ వెళ్ళిపోదాం. ఏయ్, చప్పెడు ముక్కు, నీ కనుగుడ్లు పీకేస్తాను. పోవే. దీన్ని ఇలాగే వదిలేద్దామా? చూడ్డానికి తింకర బుచ్చిలా ఉన్నావు, గెలవగానే తెలివిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తావా? పోరా. అలా తన్ను దరిద్ర పెదవని. ఇక ఈ పక్కకే రాకూడదు. వాచి వాచి వాచ్తే వాచ్తే. దానెందుకు మళ్ళీ ఆడించడం? అలాగే తీసుకోవచ్చుగా. నువ్వు నోరు మూసుకుంటావా? గోవిందా గోవిందా. ఆ మెళ్ళోది చెవులో వెతి. తీను. తీయవా? రే, తాడు తీసుకురారా. దీన్ని చెట్టు కట్టేసి తోలు ఒలిచేద్దాం. ఆ గాజులు తీసిపెట్టు. పెట్టు. చూడు, అన్నీ అయిపోయాయి. ఆ బ్యాగ్లో ఏమున్నాయి? బ్యాగ్లో ఏముంటాయి? పుస్తకాలు. ఎందుకు ఆ పిల్ల ఉసురు పోసుకుంటారు? అయ్యయ్యయ్యయ్యయ్య, ఇది తీసుకురావద్దంటే విన్నావా? ఆ? ప్రశాంతంగా మన పని చేసుకుని ఊరికే నస. ఏ తారు డబ్బా, ఇది అరుగుతుందా మనకి? నాకు అరుగుతుందయా. సరే బాబు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఏయ్, నువ్వు ఊరుకో. సరే, చివరిసారిగా ఒక్క ఛాన్స్ ఇస్తున్నారు. ఆ బ్యాగ్ పెట్టి ఆడు చూడు. నువ్వు ఒక్కసారి గెలిస్తే చాలు, అన్నీ తిరిగి ఇచ్చేస్తాను. మొత్తం తీసుకో. ఇదిగో నీ వాచ్, నీ డబ్బులు. ఒక్కసారి గెలిస్తే చాలు. ఇదిగో, కాబట్టి నువ్వే ఆడు. ఏంట్రా ఇది? వదిలేరా. కానీ నువ్వు ఆడమ్మా, నీ మంచి మనసుకి నువ్వే గెలుస్తావు. ఆయన చెప్పాడుగా, ఆలస్యం ఎందుకు? ఏ గళ్ళ కాస్తున్నావు? పద్మిని. కాస్కో. బ్రహ్మరాంబా. అయ్యో, ఏంట్రా వీడు ఇంతసేపు మేకప్ చేసుకుంటున్నాడు? ఓకేనా? సత్యం ఓడిపోదు. ట్రూత్ నెవర్ ఫెయిల్స్. సత్యం నివురు కప్పిన నిప్పు లాంటిది. సత్యమేవ జయతే. నిజం అంతిమ విజయం సత్యానికి. నేను చెప్పేది ఏంటంటే సార్, సముద్రంలో షిప్ వెళ్తుంది, ఆకాశంలో ఏరోప్లేన్ వెళ్తుంది, రోడ్లో బస్సు వెళ్తుంది. వాటిలో ప్రయాణించేటప్పుడు మీరు కొనలేని ఎన్నో అద్భుతమైన వస్తువుల్ని ఇప్పుడు ఈ ట్రైన్ లో మీరు సొంతం చేసుకోవచ్చు సార్. నేను చెప్పేది ఏమిటంటే సార్, అరేబియా ఎడార్లో దొరికే ఖర్జూరపు పళ్ళ దగ్గర నుంచి అందాల సుందరి అనార్కలి మెడలో ఉన్న నల్లపూసల వరకు మా దగ్గర దొరుకుతాయి సార్. ప్రయాణం చేస్తూనే పర్చేస్ చేయొచ్చు సార్. ఎవరైనా సరే ఏలం పాడొచ్చు. మీరు అడిగిన రేట్ మా కంపెనీకి గిట్టుబాటు కాలేదనుకోండి, అదే రేట్కు ఒక అద్భుతమైన వస్తువు సంతోషంగా ఇస్తాం, తీసుకోండి. జాగ్రత్తగా వినండి.
అందానికి ఐశ్వర్య రాయ్, అనురాగానికి మదర్ తెరిసా, అద్భుతాలకి మైకల్ జాక్సన్, ఉఫా ఉఫా ఈ యా యా. ఫైట్లకి జాకీ చాన్, నవ్వులకి చార్లీ చాప్లిన్, సెంట్కి సింగపూర్. ఆ సింగపూర్ మహానగరంలో ఒక మహా మేధావి తయారు చేసిన సువాసనల సెంట్. కంపు కొట్టే మగవాళ్ళు వాడచ్చు, గర్భవతులైన ఆడవాళ్ళు వాడచ్చు. దీన్ని పొందే అదృష్టవంతులు ఎవరో చూద్దామా సార్? సువాసనలు వెదచల్లే ఈ సెంట్ బాటిల్ ధర 500 నయా పైసలు, 50 10 పైసలు, అంటే మొత్తం 5 రూపాయలు, 5 రూపీస్. 10 రూపాయలు, 10 10 10 20 రూపాయలు, 20 20 రూపాయలు, 50 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు సామే. 150 రూపాయలు సమీ, 150 రూపాయలు ఒకటోసారి, 150 రూపాయలు రెండోసారి, 200, 200 రూపాయలు, 200 రూపాయలు ఒకటోసారి, 200 రూపాయలు రెండోసారి, 200 రూపాయలు మూడోసారి. ఆ డబ్బునొకే. ఎవరి మీది? అనకాపల్లి. నిజం చెప్పాలంటే సార్, నేను ముందుగా చెప్పినట్టు 600 రూపాయలు విలువైన ఈ సెంటు బాటిల్ని కేవలం 200 రూపాయలకి ఇస్తే కంపెనీకి గిట్టుబాటు కాదు సార్. అయినా సరే 200 రూపాయలకి అడిగిన మన అనకాపల్లికి చెందిన ఈ వ్యక్తి ధైర్యాన్ని కొనియాడుతూ ఆయనకి సంతోషం కలిగించే విధంగా మా కంపెనీ ఇవ్వబోతున్న ఓ అరుదైన వస్తువు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఈ సినిమాలో నటించిన అందాల తార శ్రీదేవి ఉపయోగించిన సబ్బు పెట్టె ఫ్రీగా ఇస్తున్నాం. తీసుకోండి సార్, వాసన చూడండి, శ్రీదేవి వాసన వస్తుంది. 200 గోవిందా. పట్టు చీర, వెంకటగిరిలో నేసిన పట్టు చీర. ముత్యాలకు హైదరాబాద్, చీరలకు వెంకటగిరి. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చేనేత కార్మికులు శ్రమించి తయారు చేసిన నాణ్యమైన పట్టు చీర సార్. గౌను వేసుకున్న మౌంట్ బ్యాటన్ భార్య కట్టుకున్న అంతమైన పట్టు చీర సార్. కట్టుకున్న ఆవిడ ప్రాణాలతో లేకపోయినా ఆవిడ కట్టుకున్న చీర ఇప్పుడు మీ ముందుంది సార్. తమ్ముడు, నేను హిస్టరీ టీచర్ని. నీ వ్యాపారం కోసం చరిత్రను తప్పుగా చెప్పకు. రే, వాడు మా నోట్లో మట్టి కొట్టేలా ఉన్నాడు. ఏయ్ టీచరు, ఎంతవరకు తూగుతున్నాక వచ్చా మాట్లాడుకో. ఈ విలువైన పట్టు చీర ప్రారంభ ధర 100. 200, 200 200 200 200 ఒకటోసారి, 250, 250, 250 ఒకటో, ఆంటీ 300 అయ్యా, 300 300 300 300 300 ఒకటోసారి, 350, 350 350 350 350. 500 రూపీస్. అడిగేసింది, ధైర్యంగా అడిగేసింది ఆంటీ. 500 500 500 500 500 500 500 నువ్వు వాడవా? అడగండి. ఎందుకు? 500 500 500 అతనికి సోప్ పెట్టే, నాకు అగ్గి పెట్టేనా? పోవయ్యా. 550, కోటీశ్వరరాలు 550 550 550 ఒకటోసారి, 550 రెండోసారి, 550 రెండోసారి. 600, అదరు కొట్టావా బిల్ గేట్స్? 700 700 700 700 700. 600 అయ్యా. 600లేనా? సరే, ఎందుకంటే పెరగలేదు. 600 ఒకటోసారి, 600 రెండోసారి, 600 మూడోసారి. అయ్యా బిల్ గేట్స్, నవ్వింది చాలా డబ్బులు ఇయ్యి. నేను చెప్పేది ఏమిటంటే 2000 రూపాయలు విలువైన ఈ చీరని 600 రూపాయలకి అడిగితే కంపెనీ గిట్టుబాటు అవుతుందా? కాదు. అదే దీని లోపల పెట్టు. అయినా కూడా అంటే 2000 రూపాయల చీర 600కి ఇవ్వడం కుదరదు. ఒరేయ్ నువ్వు ఇస్తే ఇయ్యి, లేకపోతే పోరా. నా కడుపులో గుడగలాడుతుంది, నేను దొట్టుకెళ్ళాలి. అచ్చే, అయినా సరే చీరను 600 రూపాయలకి అడిగిన ఆయన మనోధైర్యాన్ని మెచ్చుకొని ఆయనకి సంతోషం కలిగించే విధంగా మా కంపెనీ ఇవ్వబోతున్న ఓ అద్భుతమైన వస్తువు. గరానా మొగుడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు చేతికి మెడకి మార్చి మార్చి కట్టుకున్న కర్చీఫ్ ఉచితం. ప్రేమ కట్టించుకోండి. ప్రపంచంలో పోతే దొరకంది ఒకే ఒక్కటి సార్, అదే టైం. అంటే సమయం. నువ్వు ఈ తవ్వడానికి టైం చూస్తాం, ఇంకొకటి గొంతు కోయడానికి టైం చూస్తాం. ఏంటంటే హ్యాపీనా? నువ్వు తప్పుకోరా, అక్కడ నీళ్ళే రాలేదు. శివ శివ నారాయణ, తప్పకండి. ఓకే ఓకే, నెక్స్ట్ ఐటమ్. మనం ముహూర్తానికి టైం చూస్తాం, శాంతి ముహూర్తానికి టైం చూస్తాం. మనం టైం గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా చేతికి వాచ్ ఉండాలి. లేడీస్ వాచ్ చూడండి, దీని ప్రారంభమైన 10 పైసలు, కేవలం 10 10 10 పైసలే. 10 పైసలా? అది 1500 తెలుసా? 1500 1500 ఒకటోసారి, 1500 రెండు. నేను ఆడపిల్లల అణుకుగా ఉండాలని చూస్తున్నాను. నాకు కోపం వచ్చిందో. వస్తే ఏం చేస్తావు? ఏంట్రా, ఎప్పుడు చూసినా అమ్మాయితో కయ్యాన్ని కలుగుతావు. అంకుల్, మీ మొహం చూసి వదిలేస్తున్నాను. అర్రే రే 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 రే, లేదంటే రే దాంతో ఏంటా మాటలు? వ్యాపారం చేసుకునేటప్పుడు మధ్యలో అడ్డొచ్చావా గో పగులుద్ది. పగులుతుంది. అంతవరకు నా చేతులు ఏమైనా పువ్వులు కోస్తూ ఉంటాయా? రైట్ ఆర్ డబ్బా, నేను ఊరికే వదలను. వీడు ఫ్రెండ్ వేగా నువ్వు. ఏంటి ఆరోపణం అంటున్నావు? నీకేంట్రా మర్యాద? ఫ్రాడ్ చేసి బతికేవాడివేగా నువ్వు. నువ్వు మాత్రం ఏం తక్కువ? 200 గెలవగానే డైలీ వస్తారా, కాలేజ్కి వస్తారా, ఆడుకుందాం. అని అడగలేదు. అంకుల్, ఆ? వీడిని తీసుకెళ్ళిపోండి, లేదంటే పోలీసులకి పట్టిస్తాను. పోలీస్ పోలీస్ రండి రండి. అయ్యో పోలీసులు వస్తారట, నన్ను కొడతారే. అయ్యో నాకు చాలా భయంగా ఉంది. అయ్యో నన్ను చంపేస్తారే. అయ్యో నాకు చాలా భయంగా ఉంది. పో. ఏయ్ దాన్ని ఎందుకు కొట్టావు? ఊరికే దోశానంతే. అసలు ఏం కొడుతుంది?
నా గురించి నాకు తెలీదు. ఆడదానికి అర్థం మగని నాకెందుకండి? ఏంటిది? అయ్యయ్యో, చేయబట్టు నాకెందుకురా? ఎక్కడికి పారిపోతున్నావు? రేయ్, పోవే సేమ్ పంది. నీ చెయ్యి విరగొడతాను చూడు. ఏయ్, నువ్వు నిజంగా మగాడివైతే ఆగరా. రేయ్, పోవే రేయ్, పీకుతున్నా. నీ పని చేస్తానే. ధైర్యం ఉంటే ఆగరా. నీ బుర్ర పగలగొడతాను చూడు. హలో అంకుల్, తప్పుకోండి. అంకులేదు పెంకులేదు పోవే. వదిలే. అమ్మో ఇంకేంరా బాబోయ్. ఈ పెద్ద మనిషి ఒకడు మనతో ఒకడు ఏం జరుగుతుంది అక్కడ? పేరేమిటమ్మా? చెప్పు. మంజు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఆ, ఏ ఊరిది? ఆ, ఇదిగో అమ్మాయి, పచ్చ చొక్కా వేసుకుని ఒక కుర్రాడు వేలం వేస్తున్నాడే, ఆ కుర్రాడేడి? పిచ్చిదనా పిచ్చిదనా. 500 ఫైన్ కట్టు. ఎందుకే 500? నువ్వు దొడ్డుకెళ్ళినందుకు. కల్నార్ కల్నార్ తులసి తైలం, మంచి తులసి, ఉత్తరేణి, వేప చిగురు, పచ్చకర్పూరం, కారగా, ఉసిరిబేడు మొదలైన 18 వనమూలికలతో తయారు చేయబడిన అరుదైన 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 తైలం. ఇది నేను చెప్పలేదు సార్, ఒక యోగి చెప్పారు. డేంజరస్ అయిన వ్యాధి ఏదని అడిగితే చాలా మంది ఎయిడ్స్ అని చెప్తారు, కొంతమంది కుష్టు అని చెప్తారు. నన్ను అడిగితే మీ తల మీద చేయి పెట్టి ప్రమాణం చేసి చెప్తాను సార్, ప్రపంచంలో డేంజరస్ అయిన వ్యాధి గ్యాస్ ట్రబుల్, అంటే అపాన వాయువు వదలడం. ఇది నవ్వించాలని చెప్పట్లేదు మహానుభావులారా, ఆలోచించండి. సూపర్ ఐడియావే. మిగతా చిల్లరకి చాక్లెట్ ఇస్తున్నారు. కన్సూమర్ కోర్టులో కేసేస్తే ₹1,00,000 వస్తాయి. ఆపి నీ గోల, టైటిల్స్ కూడా వేస్తారు. త్వరగా వెళ్ళి నీ సైకిల్ టోకెన్ తీసుకుని రావే. అబ్బా బెల్లవే. తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. మహాజనులారా, మీ అందరికీ ఫారిన్ లో జరిగిన ఒక వింతైన విషయం చెప్పబోతున్నారు. దగ్గరగా వచ్చి వినండి. అమెరికాలో పెళ్లి చేసుకుని పిల్లల కన్నా మొగుడు పిల్లలు ఇద్దరున్నారు. ఆ తెల్లవాడికి పాపం గ్యాస్ ట్రబుల్. రాత్రి నిద్రలో డర్రని బాంబులు వదిలేవాడు. నా మొగుడు వదిలే డర్రు బుర్రు శబ్దాల వల్లే నిద్రపోయిందని కేసు పెట్టి డైవర్స్ ఇచ్చి బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది ఆ పెళ్ళాం. సుప్రీం కోర్టుకు పోవచ్చు కదా. బాంబు వేయడానిక కేసు వేయడానిక? మధ్యలో అడ్డొస్తావేంటయ్యా? మనలో చాలా మంది మందు కొడుతూ బాగా పప్పు దినుసులు తినేసి రాత్రంతా డర్రు బుర్రు అని ఆటో బాంబులు వేస్తారు. ఏంటయ్యా ఇది, మా నాన్నగారు మీకోసం కొనిచ్చిన అండర్వేర్ ని ప్యాంట్ ని ఇలా చండాలం చేస్తున్నావని భార్య అడిగితే, చిపోవే మొరికే కుక్క కరవదని వేదాంతం చెప్తాడు. అంటే మెల్లిగా నొక్కు వదిలితే వాసన వస్తుందట, గట్టిగా వదిలితే సువాసన వస్తుందా? నలుగురు కలిసి ఒక చోట మాట్లాడుకుంటున్నప్పుడు ఒకడు మాత్రం డామని బాంబు వేస్తాడు. అక్కడున్న నలుగురు ముక్కులు పట్టుకుంటారు. వేసిన వాడు ఏమంటాడు? ఏ దరిద్రపు విధవో బాంబు వేశాడు అని. ఎందుకంటే అతనేగా బాంబు వేసింది. చూడండి, హత్య చేశానని కూడా ఒప్పుకుంటాడు, కానీ ఈ బాంబు వేశానని ఒప్పుకోడు. అది అతనికి పరువు సమస్య. మీరంతా నిశ్శబ్దంగా ఉండడం చూస్తుంటే మీలో చాలా మంది ఇలా బాంబులు వేసుంటారని తెలుస్తోంది. ప్రాబ్లమే లేదు. ఎలాంటి మందులకి నయం కాని ఈ అపాన వాయువు నేనిచ్చే మందు 1 టీ స్పూన్ తీసుకుంటే చాలు. పైన 4 వాంతులు, కింద 4 విరోచనాలతో దెబ్బకి నయమైపోతుంది. నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది మలబద్ధకం. మలబద్ధకం. మలబద్ధకం మనిషికి బాధాకరమైంది. మనిషి అన్నాక ఉదయం సాయంత్రం 2 పూట్ల బయటికెళ్ళాలి. ఇంట్లో ఒకరు చచ్చినా సరే దానికి మాత్రం వెళ్ళి తీరాలి, లేదంటే శవంతో పాటు మనము కంపు కొడతాం. ఏంట్రా వీడిలా పచ్చిగా మాట్లాడుతున్నాడని దయచేసి తప్పుగా అనుకోకండి. పంతులు మీకు కావాలా? నాకు వాటి అవసరం లేదు. నాకు తెలుసు మీకు అవసరం ఉండదని. ఎందుకంటే ఈ పంతులు రోజు ఉదయాన్నే లేచి వాళ్ళ ఇంటి పెరట్లో ఉన్న తులసి చెట్టును 3 సార్లు చుట్టి 2 ఆకులు కోసుకొని తింటాడు. కానీ మనం అలా కాదుగా. కుక్క కరెంటు స్తంభాన్ని వెతుక్కుని కాలెత్తినట్టు చెట్లు చేమలు ఎక్కడున్నా వెతుక్కుంటూ వెళ్ళి సుయ్యని ఒకటికి పోతాం. ఏ వర్గంలో వెనకేసుకొస్తున్నా అనుకోవచ్చు సార్. బ్రాహ్మణుల్లో చాలా మంది జడ్జిలు, ఇంజనీర్లు, డాక్టర్లుగా పెద్ద పెద్ద పదవుల్లో ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి తులసి మొక్క విలువ తెలుసు. మీరు మీ పిల్లలకి తీసుకెళ్ళి ఇవ్వండి, వాళ్ళకి మెమరీ పవర్ ఎక్కువ అవుతుంది. వాంతులు, కడుపు నొప్పులు పోతాయి. అలా పోలేదు, నేను పోతాను. రండి సార్, రండి సార్. తీసుకెళ్ళి మీ మనోడు మనోరాలకి ఇవ్వండి సార్. ఇదిగోండి సార్. ఇదిగోండి సార్. ఏంటి ఆ కులిగ పడుతుంది? ఇందుకే సార్ మన వాళ్ళు బాగుపడండి. వెతుకుంటూ వచ్చి మందులు ఇస్తుంటే అడ్డమైన ప్రశ్నలు వేస్తారు. ఏదో ఒక లాడ్జ్ లో రూమ్ వేసుకొని ఇదిగో ఈ రోజు ఇన్ని గంటలకని పేపర్లో ప్రకటిస్తే వెంటనే వెళ్ళి క్యూలో నిలబడతారు. వాళ్ళు కూడా ఇదే ఛాన్స్ అనుకుని మీకు అరచేతిలో వైకుంఠాన్ని చూపించి 2000, 3000 లాక్కును పంపిస్తారు. కానీ మేమలా కాదు సార్. మీ కళ్ళ ముందే మా వైద్యశాలను పెట్టుకున్నాం సార్.
నేను మూలికల గురించి చెప్తుంటే ఇతను కలుపుతాడు, ఇతను నూరుతాడు. రండి సార్, వచ్చి తీసుకోండి. అదిగోనే వచ్చింది. ఏమిటే పోలీసులు తీసుకొచ్చావు? వెయిట్ వెయిట్, ఇక్కడే వెయిట్ చేయండి. మీ ఇంట్లో ఉన్న పిల్లలకి మా వైద్యశాల ఇచ్చే గిఫ్ట్ సార్. రండి సార్, నాకు తీసుకోండి ఓ బాటిల్ సార్. ఇవ్వండి. ఒక బాటిల్ ధర 50 రూపాయలు. నాకు ఓ బాటిల్ రండి సార్, రండి సార్, తీసుకోండి సార్, తీసుకోండి సార్, రండి సార్, ఇదిగో రండి సార్, రండి సార్, తీసుకోండి. వసే మగ పిల్లాడి మీద అలా ఎక్కి కూర్చున్నావేంటే దిగవే. చంపాలని చూస్తూనే బెల్లగా వస్తావేంటే సూర్పడక. అయ్యో 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 కొట్టకండి. ఆడితే చాలు, పోరా లోపలికే. ఓకే ఓకే, తర్వాత కలుద్దాం. 5 స్టార్ రేంజ్ లో ఉందా? హాయ్, ఐఎమ్ సత్యం వితౌట్ లైసెన్స్ లేహియా మేకర్ 420. మీరు చెప్పండి సెటు. చిట్ ఫండ్. ఓ, నీది చీటింగ్ కేసేనా? ఏ, అది ఎలాగయ్యా? నేను ఎన్నడో నుంచి వల వేసి వెతుకుతున్నాను, ఒక్క పార్టీ కూడా దొరకనంటుంది. నీ దగ్గరకు మాత్రం ఎలా వెతుక్కుంటూ వస్తున్నారు? నాది ముఖము చేస్తే కస్టమర్స్ నమ్ముతారు. నాది తప్పేముంది? తెలుగు తప్పుగా మాట్లాడితే నమ్ముతున్నారా? విడుదలయ్యాక ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గురుజీ. మీరు టీజింగ్ ఆడపిల్లని ఏడిపించాడులే. ఓ, పేరు అడిగానంతే, దానికే 3 నెలలు లోపల తోశారు. అరే, ఇప్పుడు నువ్వు ఇష్టపడే అమ్మాయి కంటే నిన్ను ఇష్టపడే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావే. వీడొకడు డైలాగ్ పాతగా ఉందా? న్యాయానికంటే అన్యాయానికి ఆకర్షణ ఎక్కువ, కానీ చివరికి న్యాయమే గెలుస్తుంది. నో ఆవిడ నన్ను లవ్ చేస్తుందో లేదో, చచ్చేంత వరకు నేను లవ్ చేస్తూనే ఉంటాను. ఆ, నీ తలరా రాసుంటే ఎవడేం చేస్తాడు? నా పెళ్ళాన్ని ఖర్చుల కోసం కొంత చిల్లరమ్మని ఒక్క ఏటేశానంతే, వరకట్న వేధింపని లోపలేసేశారు. అబద్ధం. ఈ వయసులో ఈయనేం చేశారు? ఈయనెవరో తెలీదా? ఈ టీవీలో కూడా చూపించారే. పేరేంటో అడుగు. శ్రీ శ్రీ ప్రేమానంద స్వాముల వారు. అందుకేనా అంత స్టైల్గా కూర్చున్నాడు? ప్రేమానంద, ఏం చేశావు? ఏం చెయ్యలేదు అని అడుగు. పప్పులు అమ్ముకోవడానికి నార్త్ ఇండియా వెళ్ళాడు బాబు. కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు అంటూ తెలుగు భాషలో మాట్లాడుతూనే అమ్మాడు. వీడి భాషా గడ్డం వింతగా ఉండేసరికి వాళ్ళేమో వీడిని బాబా అని నమ్మేశారు. ఇక ఊరుకుంటాడా వీడు? 20 నుంచి 60 దాకా ఎవరిని వదిలిపెట్టలేదు. పోనీ అంతటితో ఊరుకున్నాడా? 10వ తరగతి చదువుకునే అమ్మాయి పరీక్షలకు వెళ్లే ముందు ఆశీర్వాదం కోసం వీడి దగ్గరకు వస్తే లేపుకొచ్చేశాడు. ఏంట్రా దరిద్రపు దామోదరా, నీ కథేంట్రా కాండ్రించి ఉమ్మేలా ఉంది? నిన్ను స్వామీజీ అని ఒప్పుకున్నారు కదా, వాళ్ళు ఇచ్చే పళ్ళు పళ్ళాలు తిని నోరు మూసుకొని కూర్చోకుండా ఆడవాళ్ళని వేధిస్తావా? అరే నవ్వు చూడు. ఒరేయ్, ఇండియాలోనేరా నీ పోజులన్నీ. నీ పప్పులు తీసుకెళ్లి దుబాయ్లో అమ్ముంటే మై సన్. ఏంటి ఫాదర్, అందరం ఒకే కుటి పక్షులం.
హలో రేయ్! కరుస్తున్నాడు రా. పర్వాలేదు మై సన్. పర్వాలేదా? చెప్పు కొడతాను. అయ్యయ్యో, దీన్ని వదిలిపెట్టి 2 రోజులు ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా? ఎప్పుడు ఏదో ప్రాబ్లం. ఎవడు ఏదమితే నీకెందుకే? సినిమా చూడడానికి వెళ్ళే కదా, చూసి మర్యాదగా నోన్ మూసుకొని వచ్చేచ్చుగా. అలా అందరిలో ఉండడం నా వల్ల కాదు. తప్పు ఎవరు చేసినా సరే శిక్షించకుండా వదిలిపెట్టరు ఈ మంజు. ఏడుకోట్లవాడా, దీన్ని కన్నానికే మేము తిరుపతికి పైకి కిందికి ఎక్కి దిగాం. ఇడియట్. ఐ డోంట్ కేర్. చూడు నాన్న, రేపు అవార్డు తీసుకుని నేను వస్తాను. ఎవరు టచ్ చేయకూడదు. నోర్మైవే, జైల్లో ఉన్నాడు బయటకు వచ్చి ఏం చేయబోతాడని భయపడి చస్తుంటే అవార్డు తీసుకోబోతుంటా. అవార్డు లేయో సత్యం అని పిలువు. సర్లే గారు నేను చూడటానికి గారు వచ్చారా? ఎందుకు మాటికి ఇక్కడికి వస్తున్నారు? నా మీద అంత ప్రేమ ఉంటే లోపలికి రావచ్చుగా. ఎవరు వచ్చారో చూడు. డాక్టరా, బాబు, ఈ ఇడియట్ని కన్న పాపానికి నేను నీకు క్షమాపణ చెప్తున్నాను. నువ్వు పెద్ద మనసుతో దయచేసి ఈ విషయం మర్చిపో. క్షమాపణ అడిగేవుగా, పోదాం. ఉండవే, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటాం కదా. అధిక ప్రసంగి చేసినవన్నీ చేసి పెద్ద గౌరవం ఒకటి. బాబు, జరిగింది విన్న వెంటనే నాకేం చేయాలో అర్థం కాలేదు. దీనివల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. నువ్వు క్షమించాలని ఒక్క మాట చెప్పు, అప్పుడే నేను నిద్రపోగలను. ప్లీజ్. పర్వాలేదు సార్, మళ్ళీ అయ్యో, మనకి నాన్న, మళ్ళీ ఫ్రాడ్ ని బతిమాలుకుంటున్నావే. బాబు, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను జైల్లో పెట్టినప్పుడు కూడా నేను ఎందుకు ఆడలేదు. నన్ను పట్టుకొని మళ్ళీ ఫ్రాడ్ అంటుందే. నేను ఎవరితో చెప్పుకోను. ఒరే గోవిందో, నేను ఎవరితో మొరపెట్టుకోనరా. బాబు, బాబు, ఏడవకు. బాబు, చూడవే ఎలా ఏడుస్తున్నాడు చూడు. ఆ అబ్బాయి ఎలా ఏడుస్తున్నాడు చూడవే. ఇలా ఎదుటి వాళ్ళు ఏడిపిస్తే బాగుపడతావు నువ్వు. క్షమాపణ అడుగు. అడగవే. నాన్న, నీకేమైనా పిచ్చా? అవునే, నీకు తండ్రిని కదా. నేను పిచ్చోండనే. నువ్వు క్షమాపణ అడుగు. నేను అడగను. ఎందుకు అడగవు? నీకు తెలియదు నాన్న, వీడు ఎన్ని రకాలుగా మోసం చేస్తాడో తెలుసా? ఫ్రాడ్, పొట్టి ఫ్రాడ్. చివరిగా నీకు ఛాన్స్ ఇస్తున్నా. ఏంటి? నన్ను మోసం చేసి లాక్కున్న 400 రూపీస్, నా HMT వాచ్, ట్రైన్ లో నేను కట్టిన ఫైన్ 500, ఇక్కడికి వచ్చి వెళ్ళే ఖర్చు 75. ఇవన్నీ తిరిగి ఇచ్చేస్తానంటే ఇప్పుడే నిన్ను రిలీజ్ చేయమంటాను. అయ్యో, నువ్వు నిజంగా చదువుకుంటున్నావా? ప్యాంట్ షర్ట్ వేసుకుని బలాతో తిరుగుతున్నావా? నువ్వు పెద్ద విఐపివే. నువ్వు చెప్పగానే వదిలేస్తారు. ఎందుకు వదిలిపెట్టరు? వాళ్ళ పట్టుకున్నారు, నేనేగా పట్టించాను. తిన్నవి సరిపోలేదా? సార్, ఏం సార్ ఇది? నా పాటికి నేను బట్టలు తుక్కుంటున్నాను, నన్ను పిలిపించి ఇవిడ ఏదేదో మాట్లాడుతోంది. ఇంకా నా గుతికి తీసుకెళ్ళండి సార్. ఏమన్నా? ఒక ఆడది తలుచుకుంటే ఏవైనా చేయగలదు తెలుసుగా. ఓయ్, ఇక్కడ చూడు, నేను చెప్పలేదంటే ఈ జైల్లోనే చస్తావు. రే, ఆ చూపేంట్రా? సార్, బయటికి పోండి. నువ్వు చెప్పకపోతే నేను బయటికి రాలేనా? జట్టు నేనే పట్టుకున్నాను అంటూ తెగరిచిపోతున్నా. ఆ రోజు నా గొంతు పట్టుకుని వెళ్ళాడావు కదా, అప్పుడు నీ పావడా ఊడదీసి ఎస్కేప్ అవడానికి నాకు ఎంతసేపు అవుతుంది? ఇది ఈ రోజు వచ్చిన ఆలోచన కాదు. ఆ రోజే అనుకున్నాను, ఆడవాళ్ళు ఉసురు పోసుకోవడం మంచిది కాదని వదిలేశాను. అర్థమైందా?
జరగా హుషారుగా షికారు పోదమ్మా హాయి హాయిగా తీయ తీయగా జోరుగా నేనే అది హలో చెయ్యదులు వచ్చివు నేను పోనా పో నీ వల్ల నేను జైలుకి వెళ్ళొచ్చాను నువ్వేమో మాట్లాడకుండా వెళ్తానంటున్నావు ఇక్కడ ఎలా మాట్లాడగలను ఎవరైనా చూస్తారంటే ఆ? చూస్తే చూసుకొని దానికంతా భయపడేదానివా నువ్వు చాలు చాలు ఇప్పుడు నేను మారిపోయాను ఆ, చూస్తేనే తెలుస్తోంది ఏం తెలుస్తోంది అప్పటికంటే ఇప్పుడు నువ్వు చాలా అందంగా ఉన్నావు థ్యాంక్స్ నెక్స్ట్ సువాసనలు వెదజల్లుతున్నావు ఏసోపాడావు అయ్యో సిగ్గేస్తుంది ఎప్పుడైనా నువ్వు నన్ను తలుచుకున్నావా లేదే అబద్ధం కల్లోకి వచ్చుంటాను నీకెలా తెలుసు నాకు జైల్లో దోమలు కుడుతున్నా కూడా వచ్చింది మీ నాన్న ఇల్లంతా ఏసీ చేయించినట్టున్నాడు నీకు రాకుండా ఉంటుందా అవును ఏ కలగన్నా నేను చెప్పను చూడు మంజు నాకు చెప్పావనుకో నీకోటి ఇస్తాను ఏంటది పురుగులండా అమ్మా మంజు వస్తున్నా నాన్న రేపు కలుద్దా రేపు నీ కాలేజ్ ఉంది అయ్యో జ్వరం అని చెప్పి బస్ స్టాండ్కి వస్తాను మాట్లాడుకుందా బాయ్ గంగని భూమికి తెచ్చాడు భగీరథుడు స్వతంత్రం తెచ్చాడు గాంధీ లోకానికి వెలుగు తెచ్చాడు ఎడిసన్ రాసే కళలు తెచ్చాం మేం ఏంటి మంచి నేను చెప్పినట్టు చెప్పు. రాష్ట్రుడు పొద్దుస్తమానం అక్కడ ఏముందనాలో చూస్తూ ఉంటావు చూపులొద్దు మాట్లాడు సరే సరే రాయడానికి చెయ్యి ఉంటే చాలదు చేతిలో పెన్ను కూడా ఉండాలి ఏ చెప్పు రాయిగా రాయిగా రాస్తూనే ఉంటుంది లికే లికే లిక్తేకి జాయ్ అక్కడ ఏదో షూటింగ్ జరుగుతుంది రోయ్ షూటింగా షూటింగా రేయ్ వచ్చేద్దాం. రేయ్ రేయ్ ఆగరా రేయ్ రా త్వరగా తప్పండి 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 రేయ్ గోవిందు సిమ్రన్ రా సైలెన్స్ ప్లీజ్ వాట్ డిఫరెంట్ క్యారెక్టర్ అహల్య కౌన్ है అహల్య ఐ విల్ ఎక్స్ప్లెయిన్ థిక్ ఫారెస్ట్ అక్కడ ఒక స్వామీజీ లాంగ్ హెయిర్ చేతిలో ఒక కమండలం ఈ కాషాయ బట్టలు వేసుకొని అడవిలో తిరుగుతూ ఉంటారే ముని గుడ్ గుడ్ మునీశ్వరుడు సచ్చా కుట్టాక కదా తొడుక్కుంటారు ఏళ్ళేడు తొడుకులు కుట్టించుకుంటున్నారు ఏయ్ నన్ను ఎవరు సాయం చేయమంటావా ఒకసారి ఇలా తిరగండి ఏయ్, ఇది పోయి. నిప్పంటించేస్తాను జాగ్రత్త మా ఊళ్ళో షూటింగ్ పెట్టుకుని మమ్మల్ని పొమ్మంటావా మీరు వచ్చాకే ఊళ్ళో పుల్ రేసాలు ఎక్కువైపోయారని పుకార్లు పుట్టిస్తాను జాగ్రత్త బాబు ఏయ్, పోరా. అయ్యయ్యో ఏంటయ్య అక్కడ గొడవ ఒరే అంజీ ముందు వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించాయి వెళ్ళమంటుంటే వెళ్ళడం లేదు సార్ వెళ్ళండి అక్కడి నుంచి ఎవడరాడు టోపీ పెట్టుకున్నాడు కదా డైరెక్టర్ ఓవర్గా వెళ్తున్నాడే అవునవును మేడం యు గో అండ్ చేంజ్ యువర్ కాస్ట్యూమ్స్ ఫస్ట్ నెక్స్ట్ ఐ విల్ టెల్ యు ది బ్యాలెన్స్ ఓకే ठीक है सर ठीक है మేడం మీరు తెలుగైనా నేర్చుకోవాలి No, లేకపోతే okay. నేను ఇంగ్లీష్ నేర్చుకుని you హాలీవుడ్ torture too much हाँ भाई मैं मैडम से बात करके बोलूंगा ఏయ్, 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 ఏంటి తోస్తారేంటి? డబ్బులు పో. ఏయ్, వెళ్ళు. ఏం చేస్తున్నారు మీరు दम मारे दम मिट जाए हम बोल तुले जा हरे कृष्ण हरे राम हरे
కృష్ణ హరే రామ్. ये क्या हो रहा है? ये स्टूपिड्स क्यों ऐसे बिहेव कर रहे हैं? మాట్లాడకుండా ఏమి చేస్తున్నావు? వన్ సెకండ్ మేడం. ఏయ్, హలో. ఆపేరా ఫోన్. గొంతు కోసేస్తాను. ఎవరికైనా ఫోన్ కింద చేసావో చంపేస్తాను. देखा देखा मेरे बोला था ना मेरे को इस गांव में शूटिंग नहीं करनी है. ఈ డేట్స్ కృష్ణవంశీ సార్ కి ఇచ్చి ఉంటే ఈ పాటికి సాంగ్ ఫినిష్ అయి ఉండేది. అది కాదు మేడం, ఈ డైరెక్టర్ గారు ఫారెస్ట్ లో. పెద్ద ఫారెస్ట్ जुरासिक पार्क ले रहे हैं क्या वो? डायरेक्टर है वाडू शुद्ध वेस्ट फेलो. उनके वजह से मेरा ये हाल हो रहा आज यहाँ पर. इनको सारी डेट्स కోసం వస్తే చెప్పుతో కొడతాను. I hate this. అరే, I అరే, అరే. hate it. ఏంటి నువ్వు డబ్బాలో గులకరాలు వేసి ఆడించినట్టు లొల్లని వాగుతున్నా? Shut up. Country brutes. కాసేపు ఊరుకో. నేను తీసుకెళ్ళి రేపా చేయబోతున్నా. What? Rape? देखो. విన్నావుగా? అందరినీ షూట్ చేసి పారేస్తాను. అమ్మ బాబోయ్, సిమ్రాన్ కోపం ఎక్కువని వారపత్రికలో ఎక్కడో చదివాను. నిజమేనన్నమాట. నా గురించి మీకు తెలీదు. మర్యాదగా దించేయండి. మీరు ఏమి చేస్తున్నారో మీకే తెలియడం లేదు. Shut up. What shut up? देखा देखा. क्या देखो? इधर देखो उधर देखो सबको देखो सब. Shit! వినండి. ఇందు మూలంగా తెలియచేయింది ఏమనగా ఎందరో యువకులకు నిద్ర లేకుండా చేసిన దక్షిణ దేశపు సూపర్ సుందరి అందాల నటి సింహం నడుము గల సిమ్రన్ మిమ్మల్ని కలవడానికి వస్తోంది. పరాక్, పరాక్, పరాక్. రండి, త్వరగా వచ్చి చూడండి. గెలవద్దా? వచ్చి చూడు, సిమ్రన్ వచ్చి చూడు. రేయ్, ఎక్కడ నిల్చుంటావురా? రారా. రండి. వీడు ఒకడు వారం రోజుల నుంచి అన్నం నీళ్లు లేకుండా సైకిల్ తొక్కుతూనే ఉన్నాడు. వీడి మొహం చూసి ఊరు జనమంతా దిగులుగా ఉన్నారు. రండి, వచ్చి ఒక డాన్స్ వేసి వెళ్ళండి. What? Dance? ఆ, Idiots. నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నారు? నీకెవరికి బుద్ధే లేదా? ఏంటి మేడం ఇలా మాట్లాడతారు? మా చేత సబ్బులు కురిపించడానికి రోజుకి 27 సార్లు స్నానం చేస్తామని ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రజలను సంతోష పెట్టడానికి ఒక్క డాన్స్ చేయకూడదా? ఎంత ఎర్రగా బుర్రగా ఉందో చూసావా అక్క? గాడిద పాలతో గాని స్నానం చేస్తదేమో. क्या बोल रहे हैं? कहते हैं आप बहुत सुंदर है. कहते हैं आप गधे का दूध से नहाते होंगे. नहीं बोलो. नहीं లేదు. ఏంటి చుట్టూ ఎర్రబడిపోయింది? ఏంటి సంపాదిస్తున్నావు కదా? పావలా నూనె కొనుక్కొని రాసుకోవచ్చు కదా. आपका बालों के बारे में मैडम कहते आप इतना कमाते हैं केवल चाराने के लिए तेल नहीं कर सकते क्या? నన్ను వదిలేయండి రా, నేను పోతాను. ఏందమ్మే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను వెళ్ళిపోతానంటున్నావు. అదే కదా, నేనేమన్నా డబ్బులు అడిగావా? టీవీలోను సినిమాలోను ఆడుతున్నావు కదా, ఇక్కడ కూడా ఆట ఆడేసిపోతే నీ సొమ్మేం బాధ్యే? ఆ, ఏంట్రా చూస్తున్నావు? ఇవిడికి అర్థమయ్యేలా చెప్పు. कहते आप भगवान के जैसे इनका सामने आ गए हो एक डांस करने के लिए बोलते हैं. ఏంటమ్మా బతిమాలించుకుంటున్నావు? మా ఊరికి గాంధీ గారు వచ్చారు వారి సొంత ఖర్చులతో. నీకు తెలుసా? గాంధీ గారు ఎప్పుడు వచ్చారు? వచ్చారు, నీకు తెలియదులే. गांधी जी यहाँ आए थे उनका पॉकेट मनी डाल के. Oh really? ఎస్ రియల్లీ. ముందు నువ్వు డాన్స్ అయ్యి వచ్చే ఎన్నికల్లో నిన్ను నిలబెట్టి గెలిపించి మంత్రిని చేస్తాం. आप डांस करेंगे तो यहाँ मंत्री बना देंगे. Oh. ఏమో ఇటు చూడు, వీళ్ళు ఇయ్యాలో రేపు అన్నట్టున్నారు. వీళ్ళు కాటికెళ్ళేలాగా నీ ఆట చూసేశారు అనుకో, నువ్వు చరిత్రకెక్కేస్తావు. मरने का पहले एक बार आपका डांस देखना चाहते हैं. आफ्टर सीइंग योर डांस दे कैन डाई पीसफुली. So sweet. అవును, చూడండి ఎంత ఆశగా చూస్తున్నారు. ఏంటమ్మా తెగ పెట్టు చేస్తున్నావు? దుబాయ్ సింగపూర్ ఇలా అడ్డవేళ కోసం ఆడుతూ ఉంటావు కదా, మా కోసం కొంచెం ఆడకూడదా? జాకే సింగపూర్ మే డాన్స్. ఆడవకురా, ఆడవకు, ఆడుద్దులే, ఆడవకు. Don't feel. Sound. ఏయ్, 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 ఉండండి. సత్య, సంతకం అడుగు. తర్వాత చూద్దాం. ఏయ్, అరవకండి. మీకే చెప్పేది, అరవకండి. డాన్స్ బాగా చేసావు సత్య. నాతో వస్తావా? అయ్యో. సినిమాలో చేర్పిస్తాను. అదే వద్దండి. అదిగో అతను వదిలేసి నేను రాను. Oh. అయ్యో, పోలీసులు వస్తున్నారే. Nice crowd. మేడం. హలో. Wait. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు. He is my friend సత్య. I came here out of my own interest. బాబు Yes, ఇద్దరు madam. జల్దీ బోలో. అవును సార్, అలాంటిదే లేదు సార్. కంప్లైంట్ వచ్చింది. నిజంగా ఇష్టపడి ఇక్కడికి వచ్చారు సార్. వాళ్ళు ఎవరో ధైర్యంగా అలాంటిదే లేదు సార్. No problem, అవును సార్, sir. రండి. రండి మేడం. సరే రండి. సత్య. Bye. నన్ను మర్చిపోకండి మేడం.
అలిగిరి నందిని నందిత మోహిని. ఎక్కడ నీ ఫ్రెండ్ రాలేదే? అక్కడ కూర్చొని ఉన్నారు. ఏ వాళ్ళని అడగలేదు, ఆ సిమ్రన్. ఏమిటో తనకొక్కదానికి నడుమున్నట్టు అటు ఇటు తెగ ఊపేసింది. మీరు నోరు తెలుసుకుని చూశారు. ఆవిడికి డాన్స్ తెలుసు, ఆడింది. నీకు డాన్స్ తెలుసుంటే నువ్వు వచ్చి ఆడుండొచ్చుగా. ఆవిడలాగా అందరి ముందు సిగ్గు లేకుండా జంగు జంగు అని నేను ఆడలేను. నీకు అసూయ ఆవిడలా ఆడో రాదే అని. నాకు ఆటో రాదు. ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ లో నేనే బెస్ట్ పర్ఫార్మర్. ఆహా. ఎన్ని కప్పులు గెలుచుకున్నానో తెలుసా? నమ్మకం లేదంటే మా ఇంటికి వచ్చి చూడు. అవునవును, తను ఎన్నో మెడల్స్ గెలుచుకుంది. అయ్యో అక్కడే ఉండొచ్చుగా, మేము మాట్లాడుతున్నాగా. తోకలా వెనకే వస్తామండి. ఏ నా ఫ్రెండ్ ని ఇన్సల్ట్ చేయొద్దు. నీకు నీ ఫ్రెండ్ ముఖ్యమైతే నాకు నా ఫ్రెండ్ ముఖ్యం. మంజు, నిన్ను వెతుకుంటూ ఇంత దూరం వచ్చాను. అనవసరంగా మూడౌట్ చేయకు. నన్నెందుకు వెతుకుంటూ వచ్చావు? ఆ అమ్మాయి నీ భుజం మీద చేయగానే హిహిహి అంటూ ఇక్కిలిస్తూ నుంచున్నావుగా. బుద్ధుందా నీకు అసలు? చొంగ కాచుకుంటే దాని వెనకాలే పోయి ఉండొచ్చుగా. వెళ్ళుండొచ్చు, కానీ నీ నుదిరి వెళ్ళడానికి నాకు మనసు రాలేదే. నటించొద్దు. తన వదిలి రావడానికి నీకు మనసు ఒప్పలేదు. నీ మీద ఒట్టు మంజు. మంజు, మంజు, మంజు. కొడకు, కొడకు. నీకే చెప్పేది. కొడకు. మనకు పుట్టబోయే బిడ్డ మీద ఒట్టు. ఏమన్నా? మనకు పుట్టబోయే బిడ్డ మీద ఒట్టు అన్నాను. కొట్టుకో. సిద్ధు, ఏం లేదు, ఏం లేదు, ఊరికే తమాషాకి. సిద్ధు, ఊరికే తమాషాగా చెప్పారు కదా, వదులు. పోండిరా. ఎవరి కోసం ఎవరున్నారు? పోండిరా, పోండి. నా కాలు కర్మం కలిసొస్తేనే రండిరా, రండి. టికెట్లు వేస్ట్ అయిపోతాయి. నీ సప్పుడు ముక్కు ఫ్రెండ్ అయినా తీసుకో.